నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. నేను ఒక వీడియోలో మనం గజ్జల మల్లారెడ్డి గారు చెప్పుకున్న సేయింగ్ ని ప్రస్తావించాం. కానీ మళ్ళీ అనివార్యంగా అదే చెప్పుకోవాల్సి వస్తుంది. తెలుగునాట భక్తి రసం కుప్పలుగా పారుతోంది. డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్ గా మారుతుంది అన్నట్టుగా ఇప్పటి భక్తి తర్వాత గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వస్తున్నారు. గొప్ప గొప్ప ఆర్ష ధర్మాన్ని గురించి ప్రబోధించేటువంటి వాళ్ళు వస్తున్నారు. అసలు ఈ సనాతన ధర్మం వీళ్ళ యొక్క ప్రబోధాలు, వీళ్ళ రంధ్రాన్వేషణ ఇవన్నీ చూస్తుంటే బాబాయ్ చాలా అసలు మనం ఇప్పుడు పాత శాస్త్ర గ్రంథాలన్నిటినీ కూడా పూర్తిగా అటకెక్కించేసి వీళ్ళు రాసేటువంటి కొంగొత్త రాతల గురించి మరి ఆసక్తి ఉన్నవాళ్ళు మామూలు మనుషులును నిజంగా హిందూ ధర్మాన్ని పాటించేవాళ్ళు కదా, వాళ్ళు నేర్చుకోవాలేమో మరి తెలియదు. ఎంత దౌర్భాగ్యం అంటే అర్ధ పాండిత్యం ప్రాణాంతకం అని చెప్పని ఒక ఇది ఉంది. సో ఈ మిడిమిడి జ్ఞానంతో మిడిసి పడుతున్నటువంటి వాళ్ళు నిన్న ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శివాలయ పునఃప్రతిష్ఠ, నందీశ్వరాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఒక హోమాన్ని చేశాడు. అంతే, మొత్తం శాస్త్రం తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చేసేసి శాస్త్రాన్ని మధించి వాహ్ అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా కారు కోతలో పోయటం, లేకపోతే జుగుప్సాకరమైనటువంటి రాతలు రాయటం, లేకపోతే వాగటం, ఇవన్నీ మొదలు పెట్టారు. ఏమిటయ్యా వీళ్ళ బాధ ఏంటి అని అంటే హోమంలో సపత్నిగా ఆయన పాల్గొనలేదు అని చెప్పని. అంటే పత్నితో పాటుగా పాల్గొనప్పుడు అసలు అది హోమం ఎలా అవుతుంది, దాని ఫలం ఎలా వస్తుంది అనేటువంటిది వీళ్ళ రంధ్రాన్వేషణ. ఈ దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళకి తెలిసి తెలియనటువంటి దౌర్భాగ్యం కాబట్టి దానికోసం నేను చాలా సవివరంగా చెప్పదలుచుకున్నాను. ఇదే సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం మిగతా వాళ్ళు కూడా అసలు హోమాలు ఏంటి, వాటి వ్యవహారం ఏంటి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పని ఈ వీడియోని మాత్రం కొంచెం లెంగ్దీగా చేస్తున్నాను. చివరి వరకు చూస్తే బాగుంటుంది, విషయ పరిజ్ఞానం కూడా అర్థమవుతుంది. తర్వాత ఈ మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడేటువంటి వాళ్ళకి, ఈ మురికి రాతలు రాసే వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా వివరించవచ్చు. ఎస్, ముందు ప్రధానంగా అసలు భార్యాభర్తల యొక్క దీని నుంచే వద్దాం మనం. భార్యాభర్తల యొక్క దీని నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అర్ధో భార్యో మనుష్యస్య భార్యా శ్రేష్టతమః సకా భార్య మూలం త్రివర్గస్య భార్యా మూలం తరస్యాచ అని ఒక ఇది ఉంది. ఏమిటి దీని అర్థం ఏంటి అన్నట్లయితే భార్య భర్తకు అర్ధాంగి కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాలకు భార్యే మూలం. అంటే గృహస్థాశ్రమ ఆశ్రమంలో యజ్ఞం భర్త భార్య ఇద్దరు కలిసి చేయడం అనేటువంటి శాస్త్రోక్త విధానం. మళ్ళీ చెప్తున్నాను, గృహాశ్రమం అంటే ఏంటి, గృహస్థుగా ఉన్నటువంటి ఆ ఆశ్రమంలో వీళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేయాలి. అయితే భార్య పాల్గొనకపోతే భర్త ఒంటరిగా చేయొచ్చా అనేటువంటిది ఇక్కడ ఇది. ఎక్కడది? గృహస్థ యజ్ఞాలు వేరు, మిగతా యజ్ఞాలు వేరు. ఆ రెండింటికి తేడా మళ్ళీ చెప్తాను. నిత్య హోమాలు, గృహ హోమాలు ఇవన్నీ కూడా శాస్త్ర ప్రకారం భార్యతో కలిసి చేయటం అనేటువంటిదే ఉత్తమం. దీన్నే సహధర్మచారిణి అంటారు అప్పుడు భార్యని. కాబట్టి భార్య లేకుండా యజ్ఞం చేసినట్టయితే అది పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి గృహ్య సూత్రం అంటారు దీన్ని. గృహ్య సూత్రం ప్రకారంగా ఏంటి అన్నట్లయితే పత్ని సమేతో యజేత్, భార్యతో కలిసి యజ్ఞం చేయాలి, భార్య లేకుండా యజ్ఞం చేయకూడదు. మరి ధర్మశాస్త్రం మళ్ళీ దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. ఏది? గృహ ధర్మానికి కూడా. ఏమిటి అంటే భార్య అనారోగ్యంతో ఉన్నా, భార్య ధర్మకార్యాల పట్ల ఆసక్తి చూపించకపోయినా, భార్య దూరంగా ఉన్నా, భార్య అనుమతితో గురువు ఆదేశంతో అప్పుడు బ్రాహ్మణులను ప్రతినిధిగా పిలిచి యజ్ఞం చేయవచ్చు. మళ్ళీ ఇక్కడ ఆగండి, అంటే జగన్ ఈ వంకలతోనే చేశాడని చెప్పని అంటారు. అది కాదు, కొంచెం అందుకనే ఓపిక పట్టండి, వస్తున్నాను ఆ పాయింట్కి. ఇది నేను ఇప్పుడు మాట్లాడేది గృహాశ్రమ ధర్మం గురించి మాట్లాడుతున్నా. సో ఇక్కడ పురాణాల్లో భార్య లేకుండా యజ్ఞం చేసినటువంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి పాయింట్కి మళ్ళీ వద్దాం. పురాణాల్లో ఇక్కడ యజ్ఞాలు అనేటువంటివి, హోమాలు అనేటువంటివి రెండు వేరు. ఇంట్లో చేసుకునేటువంటి కార్యాలు వేరు, బయట చేసేటువంటి కార్యాలు వేరు, దేవాలయాల్లో చేసేటువంటి కార్యాలు వేరు. విశ్వామిత్ర మహర్షి విషయానికి వచ్చినట్టయితే ఆయన ఒంటరిగా యజ్ఞాలు చేశారు. రాజర్షి నుంచి బ్రహ్మర్షిగా మారినటువంటి మహర్షి ఆయన భార్య లేకుండా ఒంటరిగా దీర్ఘకాల యజ్ఞాలు చేశారు. అందరికీ తెలిసినటువంటిది, రామాయణంలో తాటక మారీచుల యజ్ఞం, వాళ్ళు యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వచ్చినప్పుడు ఆయన రామలక్ష్మణుల సహాయాన్ని అర్థిస్తాడు. అప్పుడు భార్య లేకుండా చేసినటువంటి యజ్ఞం అది. తర్వాత ఋష్యశృంగ మహర్షి ఆయన కూడా యజ్ఞం చేస్తాడు. ఇది చాలా సూక్ష్మమైన ధర్మశాస్త్ర విషయం. వేదాలు, గృహ్య సూత్రాలు అంటే ఈ రెండిటికి కూడా తేడా ఉంది. అశ్వలాయన, ఆపస్తంభ, బౌధాయన, మనుస్మృతి, యాజ్ఞవల్క్య పురాణాల ఆధారంగా
భార్యతో కలిసి చేయాల్సినటువంటి యజ్ఞాలు వేరే ఉన్నాయి, భర్త ఒంటరిగా చేయగలిగినటువంటి హోమాలు అనేటువంటివి వేరే ఉన్నాయి. సో ఈ రెండిటికి ఉన్నటువంటి తేడాని ముఖ్యంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. చేస్తే అప్పుడు ఈ వికారపు విమర్శలు ఇవన్నీ చేయరు. మనకు తెలిసిందే మొత్తం వ్యవహారం అని చెప్పని అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో మరి ఇక్కడ భార్యతో కలిసి చేసేటువంటి భర్త కేవలం చేసేటువంటి ఏమిటి అన్నట్లయితే, భార్య లేకుండా చేసేటువంటి హోమాలు ముఖ్యంగా గణపతి హోమం. ఇది గణపతి హోమం అనేటువంటిది భార్యతో కలిసి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది చాలా స్పష్టంగా గణేష పురాణంలో చెప్తున్నటువంటి మాట. తర్వాత నవగ్రహ హోమం, ఇది అగ్ని పురాణంలో చెప్తున్నారు. ఇది వ్యక్తిగత శాంతి కోసం చేసేటువంటి హోమం. మహామృత్యుంజయ హోమం చాలా మందికి తెలిసిందే. ఇది రుద్ర యమాల తంత్రం. ఇది కూడా ఒంటరిగానే చేయవచ్చు. చండీ హోమం మార్కండేయ పురాణంలో ఋషులు ఒంటరిగా ఈ హోమాన్ని చేశారు. తర్వాత పాంచరాత్ర ఆగమం, ఇది వ్యక్తిగత రక్షణ కోసం చేసేటువంటి హోమం. తర్వాత రుద్ర హోమం, ఇది యజుర్వేదంలో ఉంది. ఇది కూడా ఒంటరిగా చేయొచ్చు. గాయత్రి హోమం, ఇది ఏంటంటే ఋగ్వేదంలో ఉన్నది. ఇది కూడా వ్యక్తిగత సాధన కోసం చేసేటువంటి హోమం. తర్వాత భార్య లేకుండా చేసేటువంటి ఋషులు హోమాలు చేస్తారు. విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు, వశిష్ఠుడు అగ్నిహోత్రం చేశాడు, అగస్త్యుడు తపస్సు హోమం చేశాడు. ఇలాంటి ఇవన్నీ కూడా చరిత్రలో పురాణాల్లో చాలా ఉన్నాయి. మరి రాజుల విషయానికి, రాజులు కూడా భార్య లేకుండా చేసినటువంటి హోమాలు చాలా ఉన్నాయి. తర్వాత ఏంటంటే దశరథుడు ఆయన పుత్రకామేష్టి యోగం చేశాడు, జనకుడు యజ్ఞాలు చేశాడు, యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేశాడు, దిలీపుడు హోమాలు చేశాడు. సరే, ఇందులో కొన్ని భార్యతో కలిసి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, భార్య లేకుండా చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత ఏంటంటే ఇక భార్య అవసరం ఉండి చేయాల్సినటువంటి ఇదేంటంటే అగ్నిహోత్రంలో భార్య అవసరం ఉంటుంది, పుత్రకామేష్టి యోగంలో భార్య అవసరం ఉంటుంది, గృహప్రవేశంలో భార్య అవసరం ఉంటుంది, వివాహ హోమంలో భార్య అవసరం ఉంటుంది, శ్రాద్ధంలో భార్య అవసరం ఉంటుంది. సో ఇవి రెండిటికి కూడా తేడాలు ఉన్నాయి. అయితే ఇక చివరిగా గృహస్థ ధర్మ హోమాలు, భార్యతో కలిసి చేసేటువంటి హోమం. ఆధ్యాత్మిక వ్యక్తిగత హోమాలు, ఇవి ఒంటరిగా చేసేటువంటి హోమాలు. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు ఋష్యశృంగుడు ప్రధాన ఋత్వికుడు, ఆయన యజ్ఞాన్ని నిర్వహించాడు. యజ్ఞకర్త దశరథుడు, అయినా ఋష్యశృంగుడు యజ్ఞాన్ని ఒంటరిగా నిర్వహించాడు. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు ఆయనకి భార్యలు ఉన్నప్పటికీ కూడా యజ్ఞాన్ని ప్రధానంగా ఋషులే నిర్వహించారు. ఇది జాగ్రత్తగా గమనించాలి. యజ్ఞం పూర్తిగా ఋషుల ఆధ్వర్యంలో జరిగింది. ఇక ఇవన్నీ పక్కన పెట్టవదండి, ఇంతసేపు మరి మీకు హెవీ సబ్జెక్ట్ కాబట్టి బోరింగ్ గా ఉంటుందేమో. ఇప్పుడు పాయింట్కి వద్దాం. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసినప్పుడు చాలా మందికి గుర్తుందో లేదో, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి దేవుడు పటాలతోనే వాళ్ళు ఆ ఇంటిలోకి ప్రవేశించారు. ఇది గమనించి ఆ విషయం అలా ఉంచితే ఇప్పుడు ప్రధానమైంది ఏంటంటే శివుడు, ఎందుకంటే అది అక్కడ జరిగింది నందీశ్వర ఆలయంలో. అసలు శివుడు కూడా ఒంటరిగానే యజ్ఞాలు చేశాడు. ఆయన తపస్సు ఒంటరిగా చేశాడు, హోమాలు ఒంటరిగా చేశాడు, పార్వతీదేవి లేకపోయినా. ఎందుకంటే సరే ఆయన యోగీశ్వరుడు. ఇక భార్యాభర్త సంబంధం ఏంటంటే భార్య శక్తి, భర్త శివుడు, ఇద్దరు కలిస్తేనే సంపూర్ణ యజ్ఞం అవుతుంది. ఇది ఒక వ్యవహారం, ఇది భార్యాభర్తలకు సంబంధించి. ఇక మిగతా విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కొన్ని హోమాలు అంటే ధర్మము ఈజ్ ఈక్వల్ టు సంకల్పం ప్లస్ భక్తి. భార్య లేకపోయినా కూడా శ్రద్ధతో గురువు మార్గదర్శకంలో చేసేటువంటి హోమాలు కూడా కొన్ని ఉంటాయి. ఇవి ఇలా వీటన్నిటి విషయాలు ఇలా ఉంచినట్లయితే ఇక మరి ఈ శాస్త్రాల్లోకి డీప్ గా వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి నిర్వహించినటువంటి హోమం విషయానికి వద్దాం. చాలా స్ట్రైట్ అవే శివాలయ పునఃప్రతిష్ఠ సందర్భంగా ఆయన హోమాన్ని నిర్వహించాడు. దీని మీదే వీళ్ళ బాధ విమర్శ, భార్య లేకుండా హోమం ఒంటరిగా చేయవచ్చా అని చెప్పి. సో ఆ విషయానికి వద్దాం. శివాలయంలో ఏదైనా సరే, ఏదైనా హిందూ దేవాలయం కానీ రెనోవేషన్ కి సంబంధించి, పునఃప్రతిష్టకి సంబంధించి, అంటే జీర్ణోద్ధరణకి సంబంధించి మహాకుంభాభిషేకం అనేటువంటి ఒక శాస్త్రోక్త కార్యక్రమం నిర్వహించడం అనేది సంప్రదాయం. ఈ కార్యక్రమంలో ముఖ్య భాగం ఏంటంటే హోమం గాని యజ్ఞం గాని ఉంటుంది. ఈ హోమం యొక్క ముఖ్య ఉద్దేశంలో ఇది
శైవ ఆగమ శాస్త్రాలు వేద సంప్రదాయం చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి ఇది ఏమిటి ఎలా చేయాలి అని చెప్పానంటే పునఃప్రతిష్ఠ హోమం అంటే ఏంటంటే శైవ ఆగమాల ప్రకారం కామిక ఆగమం, కరణ ఆగమం, సుప్రభేద ఆగమం ఈ మూడు కూడా ప్రధానమే. ఆలయ పునరుద్ధరణ తర్వాత దేవతా చైతన్యాన్ని తిరిగి స్థాపించడం కోసం అని చెప్పని అంటే ఆ విగ్రహంలో ఆ దేవత యొక్క శక్తిని ఆవాహన చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి హోమాన్ని నిర్వహిస్తారు. ఇదే పునఃప్రతిష్ఠ హోమం, జీర్ణోద్ధరణ హోమం, మహాకుంభాభిషేక యజ్ఞం. ఈ హోమం ద్వారా దేవతా శక్తిని ఆవాహన చేయడానికి మరి ఇది ఎవరు నిర్వహించాలి అనేటువంటిది ఇది కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న శాస్త్రోక్త సంప్రదాయం. ఇది ఇప్పటికిప్పుడు వచ్చినటువంటిది కాదు, వీళ్ళకి మళ్ళీ పుట్టుకొచ్చినటువంటి ఇష్యూస్ కాదు. మరి ఇందులో ఎవరిది ఏ పాత్ర అన్నట్టయితే ఆగమ శాస్త్ర ప్రకారం ఈ హోమంలో 3 ముఖ్య పాత్రలు ఉంటాయి. ప్రధానమైనది ఏంటంటే ఆచార్యులు అంటే అర్చకులు. ఆచార్యులు లేదా అర్చకులే ప్రధానంగా హోమాన్ని నిర్వహిస్తారు. అక్కడ శివాలయంలో కూడా జరిగింది అదే. వారు వేద మంత్రాలు చదువుతారు, హోమ విధానాన్ని పూర్తిగా శాస్త్ర ప్రకారంగా వాళ్ళు నిర్వహిస్తారు. ఆగమ శాస్త్ర ప్రకారంగా ఏంటంటే ఆచార్యో హవిర్గాహకః అంటే ఆచార్యో హవిర్గాహకః అంటే హోమాన్ని నిర్వహించేటువంటి ప్రధాన అధికారం ఆచార్యులకే ఉంటుంది. మరి ఈ యజమాని ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన స్పాన్సరర్ కానీ డోనర్ కానీ లేదంటే వాళ్ళందరి తరపున ఒక రిప్రజెంటేటివ్ గా ఆయన ఉంటాడు. ఆయన్నే అక్కడ యజమాని అంటారు. ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ఆ యజమాని రాజు కావచ్చు, ప్రజానాయకుడు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, దాత కావచ్చు, లేదా అతి సాధారణ భక్తుడు కూడా కావచ్చు. వేదశాస్త్ర ప్రకారం యజమానో యజ్ఞకర్త అంటే ఆ యజమానికి ప్రధాన బాధ్యత అక్కడ యజ్ఞానికి సంబంధించింది ఉంటుంది. బట్ మంత్రాలు మాత్రం వీళ్ళు చదువుతారు, ఆయన చదవకపోయినా. అర్చకుల మార్గదర్శకత్వంలో హోమం జరుగుతుంది. ఆ ఋత్వికులు అంటే సహాయ అర్చకులు, ఈ ప్రధాన అర్చకులు వీళ్ళు నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత శైవ ఆగమ శాస్త్ర ప్రకారం యజమాని ఒంటరిగా పాల్గొనడం అనేటువంటిది పూర్తిగా అనుమతించబడిన విధానం. ఇది ఇక్కడ గమనించాలి. ఈ మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడేటువంటి వాళ్ళు పండితులను ఎవరిని కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే ఇది గృహ హోమం కాదు, ఆలయ హోమం. ఆలయ హోమంలో భార్య పాల్గొనడం తప్పనిసరి కాదు. ఇది ఆగమ సంప్రదాయ ప్రకారంగా యజమాని ఒంటరిగా హోమంలో కూర్చోవచ్చు. అర్చకుల మార్గదర్శకత్వంలో ఆహుతులు వేయవచ్చు. ఇది శాస్త్ర విరుద్ధం కాదు. గృహ హోమం ఆలయ హోమం మధ్య ఉన్నటువంటి తేడా ఇది. గృహ హోమం అంటే కుటుంబానికి సంబంధించింది, భార్య సహధర్మచారిణిగా భావిస్తారు, భార్యతో కలిసి యజ్ఞం చేయడం శ్రేష్టంగా భావిస్తారు. ఆలయ హోమం దేవాలయానికి సంబంధించినటువంటిది, ఇది వ్యక్తిగత హోమం కాదు. ఇందులో యజమానిగా ఆయన ఒంటరిగా పాల్గొనవచ్చు. సో ఇక మరి పురాణాలు చరిత్రలో ఏం చెప్తున్నాయి అన్నట్లయితే ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో యజమానులుగా పాల్గొన్నటువంటి వాళ్ళు విజయనగర సామ్రాజ్యపు మహారాజా కృష్ణదేవరాయలు తిరుపతి ఆలయంలో అనేకమైనటువంటి యజ్ఞాలు నిర్వహించారు. రాజరాజ చోళుడు తంజావూరు బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠ కార్యక్రమంలో యజమానిగా ఒక్కడే పాల్గొన్నారు. చరిత్రలు మనకి ఇక్కడ చెప్తున్నాయి. ఈ సందర్భంలో రాజులు యజమానులు ఒంటరిగా పాల్గొనడం అనేటువంటిది శాస్త్ర సమ్మతం అయినటువంటిదే కాబట్టి వాళ్ళు ఆ విధంగానే చేశారు. కాబట్టి సాధారణ భక్తుడైనా, దాత అయినా, గ్రామస్తుడైనా, ప్రజానాయకుడైనా ఎవరైనా కూడా ఒంటరిగా ఈ హోమాల్లో శైవ ఆగమ శాస్త్ర ప్రకారంగా, వేద సంప్రదాయ ప్రకారంగా ఒంటరిగా పాల్గొనవచ్చు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తుంది. ఇది భార్య పాల్గొనకపోవడం శాస్త్ర విరుద్ధం కాదనేటువంటి విషయాన్ని వీళ్ళు గ్రహించి ఈ మిడిమిడి జ్ఞానంతో కువిమర్శలు చేయకుండా ఉంటే మంచిది. కాబట్టి ఇప్పుడు కొత్తగా వీరతాళ్ళు వేసుకుని అంటే దొంగ భక్తుడికి నామాలు ఎక్కువ అనేటువంటి ఒక సామెత ఉంది. సో అసలు భక్తుడు ఎప్పుడు చాలా సాదాసీదగా సింపుల్ గానే ఉంటాడు, ఆయన ఏదో ఒక బొట్టును ఇవి పెట్టుకుని. కానీ ఇటీవల కాలం వస్తున్న ఈ దొంగ భక్తులు ఈ మధ్య హిందూ ధర్మం గురించి ఎక్కువ మాట్లాడేస్తా ఉన్నారు, ఎక్కువగా వాగేస్తా ఉన్నారు. మరి అది చివరికి ఏమవుతుందో తెలియదు. కానీ దీనికి సంబంధించినటువంటి విషయం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.